శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాక్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణకు ముందు దాని ప్రభావాన్ని కొంచెం మనం అనుసంధానం చేసుకోవాలి. ఈ విష్ణు సహస్రనామం అప్రతిమ ప్రభావము అంటాం. అంటే దీనికున్న వైభవం ఈ స్తోత్ర ప్రభావానికి సాటి వచ్చే ప్రభావం గల స్తోత్రం మరేది లేదు. దీనికి ఇదే సాటి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు చదువుకున్న ప్రతివారికి అన్ని రకముల ఇష్టములు నెరవేరుతాయి, అన్ని ఫలాలు లభిస్తాయి. ఈ సహస్రనామ స్తోత్రం పవిత్రమైనటువంటి మంత్రాక్షరాలతో కూర్చబడినది. భగవంతుని నామాలు భగవన్ మంత్ర అక్షర సహితముగా ఏర్పరచబడింది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చేయవచ్చు, అందరూ స్వీకరించవచ్చు, అందరికీ అనుకూలమైంది. అందుకే ఇది జగత్ ప్రసిద్ధి పొందింది. ఆబాల గోపాలం వర్ణ ఆశ్రమ విభాగం లేకుండా, అంటే బ్రాహ్మణులే చదవాలి, క్షత్రియులే చదవాలి, వైశ్యులే చదవాలి అనే నియమం లేదు. ఏ వర్ణం వారైనా చదవవచ్చు, ఏ జాతి వారైనా చదవవచ్చు, ఏ కులం వారైనా చదవవచ్చు. ఆడవారు, మగవారు, వృద్ధులు, పిల్లలు, నడివయస్సు వారు, మధ్యలోని వారు, ఫలానా వారు దీన్ని చదవకూడదు అన్న నిషేధం దీనికి లేదు. ఇది అందరికీ అందుబాటులో ఉన్నటువంటిది, ప్రతివారు చదువుకోవటానికి యోగ్యమైంది. ముఖ్యంగా కలవు నామ సంకీర్తనం అని శాస్త్రం కాబట్టి పరమాత్మ నామ సంకీర్తనంతో కలియుగంలో మోక్షం వస్తుందని అన్ని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి. అందువల్ల ఈ విష్ణు సహస్ర నామ సంకీర్తనం సర్వ ఉజ్జీవనం, అంటే అందరినీ ఉద్ధరింపజేస్తుంది. మోక్షాన్ని పొందటానికి కానీ, సంసారంలో ఆయా అభిలాషలు, అభీష్టములు, కోరికలు తీరటానికి కానీ ఇది సులభోపాయంగా వర్ణించబడిన దివ్య స్తోత్రము. సాక్షాత్తు వేదవ్యాస మహర్షి వారి ముఖం నుండి మనకిది ఒక క్రమ పద్ధతిలో అలవడింది, అవతరించింది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనేటువంటి మతత్రయ ఆచార్యులు కూడా దీన్ని వ్యాఖ్యానం చేసి ఉన్నారు. ప్రతి మతం వారు తీసుకున్నారు. ద్వైతం వారు తీసుకున్నారు, అద్వైతం వారు తీసుకున్నారు, విషద్వైతం వారు తీసుకున్నారు. త్రివిధ మతకర్తలు, మత ప్రచారకులు ఈ స్తోత్రాన్ని తీసుకొని తమ తమ వ్యాఖ్యానాలను అందించారు. అందువల్ల ఇది ఎంత గొప్పదో.
ఎలా అందరికీ ఉపాధేయమో దీన్ని బట్టి తెలుస్తున్నది. వేదాంతములలో నిరూపించమనేటువంటి భగవత్ స్వరూపాన్ని, భగవంతుని రూపాన్ని, భగవంతుని గుణాలను, భగవంతుని విభూతులను, అవి కాక ఆయా అవతారాలలో పరమాత్మ ఏ గుణాలను, ఏ విశేషాలను, ఏ వైభవాలను ఆవిష్కరించాడో వాటినన్నిటినీ వివరించినది సహస్రనామ స్తోత్రం. పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణాలను వర్ణించినటువంటిది ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో ఉన్న ప్రతి నామము వేదాంత, స్మృతి, ఇతిహాస, పురాణ, ధర్మశాస్త్ర, ఆగమ ఆది సకల శాస్త్రార్థములు ఈ నామాలలో పొందుపరచబడి ఉన్నాయి. ఇందులో లేని విషయం లేదు. విష్ణుభక్తి సంపన్నమైనటువంటి త్రిమతాచార్యులు వేదాంత భాష్యములలో తాము స్థాపించినటువంటి భేదాభేద సిద్ధాంతాలకు అనుగుణంగా విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం చేసి ఉన్నారు. వాటిలో అన్ని నామములు, కొన్ని నామములు కొన్ని ప్రకరణాల్లో వివరించారు. 1000 నామాలు ఉన్నాయి. 1000 నామాలలో ఏ నామాలు ఏ ప్రకరణాన్ని చెప్తాయి, ఏ నామాలు ఏ గుణాన్ని చెప్తాయి, ఏ నామాలు ఏ అవతారాన్ని చెప్తాయి, ఇలా ప్రకరణాది విభాగపూర్వకంగా ఒక వ్యవస్థను ఏర్పరిచి పునరుక్తి దోషాలేవీ లేకుండా అనుసంధించటానికి వీలుగా పరాశర భట్టరు వారు భగవత్ గుణదర్పణము అని విష్ణు సహస్రనామ భాష్యాన్ని అందించారు. భాష్యం ఉంటే వ్యాఖ్యానం అన్నమాట. ఇది విష్ణు సహస్రనామానికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఇందులో ప్రకరణ శుద్ధి, నామ సార్థక్యం, పునరుక్తి రాహిత్యం, క్రమ వికాసం, అవతారముల యొక్క వైశిష్ట్యం, అవతారాల్లోని ఆయా గుణాల వైశిష్ట్యం, ఏ నామం ఏ అవతారాన్ని, ఏ అవతారం ఏ గుణాన్ని, ఏ గుణం ఏ ఫలితాన్ని, ఇలాంటి అన్ని విభాగాలు చూపుతూ మనకు అందించారు. అంతేకాదు ఒక నామానికి ఒక విస్పష్టమైనటువంటి అర్థం తెలియాలంటే వ్యాకరణ శాస్త్రంతో నిర్వచనం కావాలి. హరిహి హరతీతి హరిహి ఇలా చెప్పాలి. ఇలా వ్యాకరణ శాస్త్ర నిర్వచన పూర్వకంగా వీరు వ్యాఖ్యానం చేశారు. అందువల్ల తక్కిన విష్ణు సహస్రనామ భాష్యములన్నిటికంటే పరాశర భట్టరు వారి భాష్యము అందరికీ ఉపాధేయంగా ఉంది. పరమాత్మ గుణాలను అనుసంధానం చేసుకునేటప్పుడు పరాశర భట్టరు వారికి అయినటువంటి ఆనందం, హర్షం, పులకింత ఇలాంటి వికారాలు చూచి భగవద్ రామానుజులు, నాయనా అంత ఆనందపడుతున్నావు కదా, మరి ఆ నామాల వైశిష్ట్యాన్ని లోకానికి తెలియజేయరాదు, సహస్రనామ భాష్యాన్ని రచించి లోకానికి ఉపకారం చేయమని భగవద్ రామానుజులు పరాశర భట్టరు వారిని ఆదేశించారు. అలాంటి వారి ఆదేశాన్ని స్వీకరించి తలదాల్చి వారి సంకల్పంతో భట్టరు వారు ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయటానికి అనుగుణంగా వ్యాఖ్యానం చేశారు. దీన్ని భగవత్ గుణదర్పణము అంటే పరమాత్మ యొక్క గుణాలకు అద్దం లాంటిది. అద్దంలో మన రూపం చాలా విస్పష్టంగా కనపడుతుంది కదా, అలాగే పరమాత్మ గుణాలన్నీ కూడా ఈ భాష్యంలో చాలా విస్పష్టంగా కనపడతాయి. అతని గుణాలు, ఆ స్వామి, ఆ పరమాత్మ ఆయా అవతారం చేసినటువంటి ఆయా చేష్టలు, ఆయా పనులు, వాటి వల్ల లోకానికి కలిగిన లాభం, వారి ధార్మిక ప్రచారం, ధర్మ ప్రవృత్తి, తత్వ అవబోధం, ఇలాంటివన్నీ మనకు ఇందులో చాలా స్పష్టంగా కనపడతాయి. అందువల్ల పరాశర భట్టరు యొక్క భగవత్ గుణదర్పణము అనేటువంటి భాష్యానికి అనుసారంగా మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. ఒక్కొక్క నామాన్ని చెప్పుకుంటున్నాం. ఇక సంప్రదాయంలో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యాలంటే అనాదిగా శిష్టాచారం ఏమిటి అంటే మొదలు
అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాన్ని అనుసంధానం చేసిన తరువాతే మనము చేయవలసింది విష్ణు సహస్రనామ స్తోత్రం. ముందు అమ్మవారిని ప్రార్థించాలి. అమ్మవారి స్తోత్రం చేసి స్వామివారి దగ్గరికి పోవాలి. మనమైనా అంతే కదా, మొదలు ఎవరిని పిలుస్తాం మనం? అమ్మ, ఆ తర్వాత నాన్న కదా. వేదం కూడా మాతృదేవోభవ, తరువాత పితృదేవోభవ. జగన్మాత లక్ష్మీదేవి, జగత్పిత శ్రీమన్నారాయణుడు. అందువల్ల అనాది సాంప్రదాయాన్ని ముందర పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరంతో విష్ణు సహస్రనామం చెప్పుకుంటాం. ఈ లక్ష్మీ అష్టోత్తరానికి కూడా ముందు భగవద్ రామానుజులు శరణాగతి గద్య అని, మనకు గద్యత్రయంలో మొదటి గద్య ఉంది శరణాగతి గద్య అని. ఆ శరణాగతి గద్యలో మొదలు అమ్మవారిని శరణు వేడారు. భగవన్నారాయణ అభిమత అనురూప అని మొదలు పెడతారు. ఇందులో మరి అమ్మవారు ఎందుకండి? మనం డైరెక్ట్గా స్వామిని ప్రార్థించవచ్చు కదా. మనం అడిగేది స్వామిని, మనకిచ్చేది స్వామి, మధ్యన ఈ మహానుభావుడు ఎందుకు, మధ్యన అమ్మవారు ఎందుకు అనుకుంటారేమో. అమ్మ ద్వారా పోయినప్పుడే మనకు పని నెరవేరుతుంది. అమ్మ దయామయి, అమ్మ కోపం రాదు. నాన్నగారికి మనం తప్పు చేస్తే కోపం వస్తుంది. ఇన్ని తప్పులు చేసి ఈనాడు నా ముందరికి వచ్చావా, చేసిన తప్పులకు శిక్ష అనుభవించి రారా అని స్వామి అంటే మనం ఏం చేస్తామండి? స్వామి స్వయంగా చెప్పాడు గీతలో, క్షిపామి నక్షమామి, అసురలోకంలో పడేస్తాను, నరకాలలో పడేస్తాను, ఇలాంటి వాణ్ణి నేను క్షమించను అన్నాడు స్వామి. ఒకవేళ మనంపై ఎదురుగా నిలబడగానే మన తప్పులు ఆయనకు కనపడి, ఇంతకాలానికి వస్తావా, వెళ్ళు, తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకొని అప్పుడు రా అంటే ఏం చేస్తాం? అందుకే ముందు అమ్మను ప్రార్థిస్తే, అమ్మను ముందర పెట్టుకుంటే అమ్మ నాన్నగారికి సర్ది చెప్తుంది. పిల్లవాడు కదండి, తెలియక తప్పులు చేస్తాడు. అయినా తప్పులు చేయని వారెవరండి? నిర్దోషకైహ జగతి. ఈ ప్రపంచంలో ఎవడు తప్పులు చేయడు? ప్రకృతి సంబంధం తప్పులు చేయడానికే కదా. అందువల్ల అందరూ తప్పు చేస్తారండి. పిల్లలు తప్పు చేస్తే మనం కాకుంటే ఎవరు క్షమిస్తారు? కాస్త వారి తప్పులను చూసి చూడనట్టు పోవాలి, దగ్గరికి తీసుకోవాలి. మనం దగ్గరికి తీసుకోకుంటే ఇంకా తప్పులు పెంచుతారు, వాళ్ళు చెడిపోతారు కదా. ఇలా నచ్చజెప్పి తన సౌందర్యంతో, తన విభ్రమాలతో, తన విలాసముతో, తన విహారముతో, తన సాంత్వనంతో పరమాత్మను తన వశం చేసుకొని మనము చేసేటువంటి తప్పులను చూడకుండా చేస్తుంది. మనము చేసిన తప్పులను పరిశీలించి పరమాత్మ శిక్ష విధించకుండా ఉండాలంటే మనం మొదలు చేయవలసింది అమ్మను ఆశ్రయించి వెళ్ళాలి.